మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో గాంధీ బజార్లో వాస్తవి ఈ కన్నిక పరమేశ్వరి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ సహస్రనామం భగవద్గీత ఇక్కడ పూజారులు కొంతమంది ఇక్కడ మహిళలకి నేర్పించడము, వాళ్ళు ఎంచక్క మహిళలు నేర్చుకోవడము, వాళ్ళు చదవడము జరుగుతున్నది. మనం ఇప్పుడు వెళ్ళి చూద్దాం రండి. నమస్కారం అమ్మ. ఇక్కడ ఈరోజు చిన్మయ గీతా సంఘం వారి ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరుగుతుంది. పూజ్య గురుదేవుడు స్వామి చిన్మయానందజీ 1951వ సంవత్సరంలో చిన్మయ మిషన్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు. వచ్చే సంవత్సరం 2026కి చిన్మయ మిషన్ స్థాపించి 75 సంవత్సరాలు అవుతుంది. వారు స్వాతంత్ర్య సమరయోధులుగా ఉంటూ స్వామి చిన్మయానందజీగా వారు ఇక్కడ భగవద్గీత ప్రచారం 1951 నుంచి 1993 వరకు దాదాపు 4 దశాబ్దాల పైన భగవద్గీత ప్రచారం విశ్వవ్యాప్తం చేశారు. అలా చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా 350 కేంద్రాల్లో భగవద్గీత నేర్పించబడుతూ వారికి బోధన జరుగుతూ ఇలా పారాయణం చేస్తూ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గత 5 రోజులుగా ఇక్కడ రాయచోటి పట్టణం అమ్మవారి శాలలో చిన్మయ గీతా సంఘం వారి ఆధ్వర్యంలో ఒక 5 రోజులుగా జీవన గీత భగవద్గీత అనే పేరుతో ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతున్నాయి. భగవద్గీత ప్రవచనాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనకి ఈరోజు ప్రతి చిన్న వస్తువులకు కూడా శాస్త్రజ్ఞానం, ఒక మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తుందో శాస్త్రజ్ఞానం, మన ఇంట్లో టీవీ ఎలా పనిచేస్తుందో దానికి సైంటిఫిక్ జ్ఞానం, మన ఇంట్లో కుక్కర్ ఎలా పనిచేస్తుందో, మిక్సీ ఎలా పనిచేస్తుందో, గ్రైండర్ ఎలా పనిచేస్తుందో దానికి కూడా ఒక శాస్త్రీయ జ్ఞానం. మరి మనిషి మనసు ఎలా పనిచేస్తుందో జ్ఞానం లేదా? మనిషి బుద్ధి ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆ మనిషిని గురించిన జ్ఞానము, మానవ జీవితాన్ని గురించిన జ్ఞానము భగవద్గీత. అందుకే జీవన గీత భగవద్గీత అన్నారు. గత 5 రోజులుగా భగవద్గీతలో వివిధ శ్లోకాల యొక్క అర్థాన్ని ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విమర్శిస్తూ ఈ భగవద్గీత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు ఆదివారము, పైగా ఇప్పుడు మార్గశిర మాసం. 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఈ మార్గశిర మాసంలోనే భగవద్గీత బోధించారు కనుక 5000 సంవత్సరాల నుంచి మన ఋషులు, మన పూర్వీకులు, మన తాత ముత్తాతలందరూ కూడా ఈ భగవద్గీత జ్ఞానాన్ని కాపాడుకుంటూ మన తరానికి అందించారు కనుక మనం కూడా పారాయణం చేస్తూ మన స్మృతికి తెచ్చుకుంటూ భావితరాలకు ఈ విద్యను కాపాడాలి, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భావితరాలకి, భవిష్యత్ తరాలకు అందించాలి అనే సంకల్పంతో ఈరోజు భగవద్గీత, సంపూర్ణ భగవద్గీత పారాయణం పెట్టున్నాం. అందులో చక్కగా రాయచోటులోని మహిళామణులు అందరూ కూడా ఆసక్తితోటి, భక్తి శ్రద్ధలతో వచ్చి ఉదయం 8:30 నుంచి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క షోడశోపచార పూజ ప్రారంభించి భగవద్గీత పారాయణం చేస్తూ ఉన్నాం. మరొక విషయం ఏమిటంటే, చిన్మయ మిషన్ భావితరాలకు భగవద్గీతను అందించాలనే సంకల్పంతో భగవద్గీత పఠన పోటీలు నిర్వహిస్తూ ఉంది. ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80,000 మంది విద్యార్థులు పాఠశాలలో భగవద్గీత 15వ అధ్యాయము శ్లోకాలు కంఠస్థం చేసి పోటీల్లో పాల్గొన్నారు. పాఠశాల పోటీలు అయిపోయి అందులో గెలుపొందిన వారు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని, అవి అయిపోయి జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని, అవి అయిపోయి ఇప్పుడు ఈ నెల 29, 30వ తేదీలో మహారాష్ట్రలో పూణే దగ్గర చిన్మయ విభూతి అనే ఒక పెద్ద ఆశ్రమం ఉంది. అక్కడ జాతీయ స్థాయి పట్టణ పోటీలు జరగబోతున్నాయి. ఇలా ప్రతి రాష్ట్ర స్థాయిలో గెలిచినటువంటి విద్యార్థులు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి జాతీయ స్థాయి పట్టణ పోటీలు కూడా జరగబోతున్నాయి. ఇలా ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, మన భారతీయ సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి మన జ్ఞానం ఏదైతే ఉందో, సనాతనమైనటువంటి వేదాల యొక్క జ్ఞానం, ఉపనిషత్తుల జ్ఞానం, భగవద్గీత జ్ఞానం మన ప్రతి భారతీయుడికి, ప్రతి హిందువుకి, ప్రతి సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి భక్తుడికి కూడా అందించాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం